వ్యూయర్స్ అందరికీ నమస్తే. టెట్ డేట్స్ అయితే అనౌన్స్మెంట్ చేశారు. ఎవరైతే టెట్ మరియు డిఎస్సి ఫైనల్ రివిజన్ కోసం ఎదురు చూస్తున్నారో ఈ ప్రీవియస్ పేపర్స్ చాలా బాగా ఉపయోగపడతాయి. మీరు చూస్తున్న పేపర్ ఏదైతే ఉందో అది 30th June 2025 షిఫ్ట్ 1లో జరిగినటువంటి పేపర్. సో ఈ పేపర్లో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇచ్చారు, చాలా ఈజీ కూడా ఉంది. సో ఈ సెషన్లో ఈ పేపర్లో ఇచ్చినటువంటి క్వశ్చన్స్ ఏంటో చూద్దాం. సో మనమైతే సోషల్ కాంటెంట్లో ఉన్నటువంటి క్వశ్చన్ చూస్తున్నాం. ఇంతకుముందు ఏదో వ్యూయర్స్ ఒక డౌట్ అడిగారు, ఆర్టీజీఎస్ అమౌంట్ ఎంత అని అడిగారు. ఆర్టీజీఎస్ రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ అన్న చెప్పారు కదా. దీంట్లో మినిమం 1,00,000, కనీసం 2 లక్షలు పంపించవచ్చు. అండ్ గరిష్టం ఎంతైనా పంపించవచ్చు. మ్యాక్సిమం ఈస్ అన్లిమిట్, ₹1,00,000 పంపించవచ్చు ఆర్టీజీఎస్ ద్వారా. మనకి ఆర్టీజీఎస్ అనేటువంటి ఫెసిలిటీ ఉంటుంది. బ్యాంకు ద్వారా బ్యాంకుకి వెళ్ళి ట్రాన్స్ఫర్ చేయొచ్చు, లేదా మనకి మొబైల్ బ్యాంకింగ్ కానీ ఇంటర్నెట్ ద్వారా కానీ రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్, ఇది ఆర్టీజీఎస్ రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ ఉంటుంది. సో దాంట్లో మినిమం 2,00,000 పంపించాలి. 2,00,000 కంటే తక్కువ అంటే ఎంత, ఎట్లా సార్ అంటే అది నెఫ్ట్ ద్వారా పంపించాలి. మళ్ళీ అది నెఫ్ట్ ద్వారానో యూపీఐ ద్వారానో ఐఎంపీఎస్ ద్వారా పంపించవచ్చు. ఓకే, సో కనీసం 2,00,000, గరిష్టం ఎంతైనా పంపించవచ్చు ఆర్టీజీఎస్ ద్వారా. నెఫ్ట్ అంటే నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్ నెఫ్ట్ అని ఉంటుంది. ఓకే, 2,00,000 కంటే కింద అయితే లోపైతే అది నెఫ్ట్ ద్వారా పంపించవచ్చు. ఓకే, సో మనమైతే క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. దీస్ మౌంటైన్స్ ఫార్మ్ ద సదరన్ బౌండరీ ఆఫ్ యూరప్. ఈ పర్వతాలు యూరప్ ఖండానికి దక్షిణ సరిహద్దుగా ఉన్నాయి. చూడండి, మ్యాప్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా ఇచ్చారు. సిమిలర్ క్వశ్చన్ నేను నా ఛానల్లో పోస్ట్ కూడా చేశాను. సో ఒకసారి చూద్దాం. యూరల్ మౌంటైన్స్, కాకసియన్ మౌంటైన్, పైర్నీస్ మౌంటైన్ అండ్ కార్పాథియన్ మౌంటైన్స్. సో ఒకసారి 7th క్లాస్లో ఉన్న యూరప్ పుస్తకం కనుక చూస్తే ఒకసారి మీరు చూడండి. సో దీంట్లో యూరల్ మౌంటైన్స్, ఇక్కడ చూస్తే మీరు యూరల్ మౌంటైన్స్ కనిపిస్తున్నాయి. దీస్ ఆర్ యూరల్ మౌంటైన్స్. ఈ యూరల్ మౌంటైన్స్ కంటే ఇటు ఉంటుంది ఏషియా. సో యూరల్ పర్వతాలు ఏషియాకి యూరప్కి మధ్యలో ఉన్నాయి. ఇక్కడ ఆసియా ఉంది చూడండి. సో ఇదంతా ఒక బౌండరీ, ఆసియాకు బౌండరీ. సో ఇదంతా ఏషియా ఉంటుంది, ఆసియా లేదా ఏషియా ఉంటుంది. సో యూరల్ పర్వతాలు ఆసియాకి యూరప్కి మధ్య బౌండరీ. ఓకేనా. సో మనకి క్వశ్చన్ ఏమడిగారంటే నల్ల సముద్రం చూడండి దక్షిణంలో ఉంటుంది. నల్ల సముద్రానికి మరియు కాస్పియన్ సముద్రానికి నల్ల సముద్రానికి మధ్య ఉన్నటువంటి పర్వతాలు కాకాసస్ పర్వతాలు. ఓకే, సో డాన్యూబ్ నది ఈ పర్వతాల గుండా పోతుందంటే కార్పాథియన్ పర్వతాలు అండ్ ఆల్ఫ్ పర్వతాలు. చూడండి, కార్పాథియన్ పర్వతాలు, ఆల్ఫ్ పర్వతాలు. ఓకేనా. సో మరి ఇక్కడ ఇటలీ దగ్గర ఉన్నటువంటి మౌంటైన్స్ ఏంటంటే అపెనిస్ మౌంటైన్స్. ఓకేనా. ఆల్ఫ్ పర్వతాలు ఇక్కడ ఫ్రాన్స్ కింద ఉంటుంది. ఫ్రాన్స్ దగ్గర ఆల్ఫ్ పర్వతాలు. సో ఇలా మీరు ఎందుకైనా మంచిది ఒకసారి అయితే మీరు మ్యాప్ బేస్డ్ క్వశ్చన్స్ అయితే చూసుకోండి. ఓకేనా. సో మనకైతే ఆన్సర్ అయితే వచ్చేసింది. ఏంటంటే ఈ పర్వతాలు యూరప్ ఖండానికి దక్షిణ సరిహద్దుగా ఉన్నాయి. సో సౌదరన్ మౌంటైన్స్ అన్నారు. సో మనకి దక్షిణ సరిహద్దు ఇది. సో కాబట్టి కాకసస్ పర్వతాలు మనకి సదరన్ బౌండరీ అని చెప్పవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, మోస్ట్ ఆఫ్ ద రాక్స్ అండర్ ద సాయిల్ ఇన్ తెలంగాణ కన్సిస్ట్ గ్రనైట్. మరి మన తెలంగాణలో గ్రనైట్ బండలు ఎక్కువగా ఉంటాయి. ఓకే, మరి అవి ఏంటి అంటే లూజ్ అండ్ పర్వియస్ రాక్స్, హార్డ్ అండ్ ఇంపర్వియస్ రాక్స్, సెడిమెంటరీ రాక్స్, మెటమార్ఫిక్ రాక్స్. మరి మన తెలంగాణలో ఉన్నటువంటి నీళ్ళంది కూడా హార్డ్ ఇంపర్వియస్ రాక్ అంటే నీటిని పీల్చుకోని రాళ్ళు. ఎందుకంటే నీటిని పీల్చుకోకపోవడం వల్లనే ఇక్కడ వర్షం పడ్డ నీళ్ళు లోపలికి వెళ్ళిపోయి ఒక దగ్గర మొత్తం అంతా కూడా ఇలా అక్విఫర్, దీని ఏమంటారంటే అక్విఫర్ అంటారు. అక్విఫర్ అంటే జలస్థరం. సో ఈ నీళ్లు ఇలా చాలా ఎక్కువ మొత్తంలో ఉండడం వల్ల బోర్లు వేసినప్పుడు ఈ నీళ్ళే మనకి బయటికి వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ లోపల స్టోన్స్ ఈ నీటిని పీల్చుకోలేవు కాబట్టి ఇవి హార్డ్ అండ్ ఇంపర్వియస్ రాక్స్. మన తెలంగాణలో హార్డ్ అండ్ ఇంపర్వియస్ రాక్స్ ఉన్నాయని చెప్పవచ్చు. నెక్స్ట్, ద హిమాలయన్ మౌంటైన్స్ విచ్ స్ట్రెచ్ ఓవర్ ద నార్దర్న్ బార్డర్స్ ఆఫ్ ఇండియా ఆర్.
మరి మన హిమాలయ పర్వతాలు భారతదేశ ఉత్తర సరిహద్దును విస్తరించి ఈ ఏ రకానికి చెందినటువంటివి? ఓకే, వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ దిస్? సో మన హిమాలయాలు యంగెస్ట్ ఫోల్డ్ మౌంటైన్స్. సార్ అంటే ఏంటి సార్ యంగెస్ట్ ఫోల్డ్ మౌంటైన్స్ అంటే? నవీన ముడత పర్వతాలు అంటే రీసెంట్గా ఏర్పడినటువంటి పర్వతాలు. మిగతా పర్వతాలతో పోల్చుకుంటే ఇవి రీసెంట్గా ఏర్పడే పర్వతాలు కాబట్టి వీటిని మనము నవీన ముడత పర్వతాలు అంటాం. సో మరి ఓల్డ్ ఫోల్డ్ మౌంటైన్స్ ఏంటి? ఓల్డ్ ఫోల్డ్ మౌంటైన్స్ అరావలి. ప్రపంచంలోనే పురాతన ముడత పర్వతాలు ఏంటి? అరావలి. మరి అవశిష్ట పర్వతాలకు ఉదాహరణ ఏంటి? అవశిష్ట పర్వతాలకు ఉదాహరణ కూడా అరావలి. సార్ అవశిష్ట పర్వతాలు అంటే ఏంటి? ఇలా ఉన్నటువంటి కొండ కాస్త అది దీని యొక్క సైజ్ తగ్గుకుంటూ రావడం. ఓకేనా? వాల్కనిక్ మౌంటైన్స్ అంటే మనకి వాల్కనో అంటే అగ్నిపర్వతం, లావా వచ్చే పర్వతాలు. ఇగోండి ఆన్సర్, నవీన ముడత పర్వతాలు, యంగ్ ఫోల్డ్ మౌంటైన్స్. హిమాలయాలు ఇటీవలే అన్ని పర్వతాల కంటే ఇప్పుడిప్పుడే ఏర్పడ్డ ముడత పర్వతాలు, అంతేకాకుండా ఇంకా ఏర్పడడానికి ఛాన్స్ ఉన్నటువంటి పర్వతాలు. అంటే హిమాలయాల్లో ఇప్పటివరకు మనకి ఇలా 3 బ్రాంచులు ఉన్నాయి. దీన్ని మనము హిమాద్రి అని, ఈ మిడిల్లో ఉన్న దాన్ని హిమాచల్ అని, ఇక్కడ ఉన్న దాన్ని శివాలిక్ అని, అంతేకాకుండా మెల్లమెల్లగా ఈ కింద భాగం కూడా పర్వతాలు ఏర్పడేటటువంటి అవకాశం ఉంది. ఓకే, నెక్స్ట్. Among the following the river that originated in the Betul district of Madhya Pradesh and flows towards west. సో కింది వాటిలో మధ్యప్రదేశ్లోని బేతుల్ జిల్లాలో ఉద్భవించి పశ్చిమం వైపు ప్రవహించే నది. మీకు తెలుసు మనకి నదులు 2 రకాలు. కొన్ని అంటే ఈ పెనిన్సులా రివర్స్ అంటే పీఠభూమిలో ఉన్నటువంటి నదులు, ఇవి నర్మదా తాపి అరేబియాలో కలుస్తున్నాయి. మహానది, గోదావరి, కృష్ణ, కావేరి, పెన్నా ఇవి బంగాళాఖాతంలో కలుస్తున్నాయి. ఇది మహానది, ఇది గోదావరి, ఇది కృష్ణ, ఇది కావేరి, ఇది పెన్నా, ఇట్లా. ఓకే, సో మరి దీనిలో మధ్యప్రదేశ్లో పుట్టింది ఏదో చూసుకుందాం. నర్మదా నది ఎక్కడ పుట్టింది? నర్మదా నది అమర్కంటక్, చాలా చాలా ఇంపార్టెంట్. అమర్కంటక్ మధ్యప్రదేశ్లోని అమర్కంటక్లోని మైకాలా రేంజ్లో పుట్టింది. ఇది మైకాలా అనేటటువంటి పర్వతంలో పుట్టింది. ఎక్కడ ఉంది మైకాలా? మధ్యప్రదేశ్, అమర్కంటక్. ఓకే, మరి తపతి, సరస్వతి ఇది మనకి 2 ఉన్నాయి. వేదాల్లో ఉన్న సరస్వతి రివర్ ఇప్పుడు లేదు. అది ఇప్పుడు ఇంకో చిన్న సరస్వతి నది ఉంది. ఇది రాజస్థాన్లో ఉంది సరస్వతి నది. ఈ సరస్వతి నది లూనీ నదిలో కలుస్తుంది. లూనీ నదిలో కలుస్తుంది. ఓకే, సరస్వతి నది చాలా పవిత్రమైన నదిగా పేర్కొన్నారు మన వేదాల్లో. అది హర్యానాలో పుట్టిందని చెప్పి చెప్తా ఉంటారు. సో బేతుల్, మధ్యప్రదేశ్లోని బేతుల్ జిల్లాలో పుట్టినటువంటి నది ఏంటంటే తపతి నది. ఇది ఎక్కడ పుట్టిందంటే సత్పూరా రేంజ్లోని ముల్టాయి వద్ద ఇది పుట్టింది. తర్వాత చంబల్ నది ఎక్కడ పుట్టింది? చంబల్ నది ఇది మధ్యప్రదేశ్లోని ఇండోర్ వద్ద జన్మించింది. ఇది నదుల యొక్క ఓవర్వ్యూ. నెక్స్ట్ క్వశ్చన్. దిస్ ఇన్వాల్వ్స్ కన్వర్షన్ ఆఫ్ వాటర్ వేపర్ ఇంటూ డ్రాప్లెట్స్ ఆఫ్ వాటర్ ఆర్ క్రిస్టల్స్ ఆఫ్ ఐస్. చాలా చాలా ఈజీ క్వశ్చన్, బేసిక్ క్వశ్చన్. ఓకే, సో నీటి ఆవిరి నీటి బిందువులుగా లేదా మంచు స్ఫటికాలుగా మారడాన్ని ఏమంటారు అని చెప్తున్నారు. సో ఇవి చూద్దాం. బాష్పీభవనం. అసలు బాష్పీభవనం అంటే ఏంటి? ఇంగ్లీష్లో ఎవాపరేషన్ అంటే నీరు ఆవిరి అవ్వడం. సింపుల్, నీరు ఆవిరి అవ్వడం. సో ఎలిమినేషన్ మెథడ్లో వస్తే ఈజీ, నీరు ఆవిరి అవ్వడం. ట్రాన్స్పిరేషన్ అంటే ఏంటి? బాష్పోత్సేకం అంటే ఏంటంటే ప్లాంట్స్ లూజ్ దేర్ వెట్. ఓకే, మొక్కలు నీటిని కోల్పోవడం. వారి యొక్క వేళ్ళ ద్వారా, ఆకుల ద్వారా మొక్కలు కూడా నీటిని వదిలేస్తూ ఉంటాయి. సో దాన్ని మనము బాష్పోత్సేకం లేదా ట్రాన్స్పిరేషన్ అంటారు. ఓకే, ప్లాంట్స్ లూజ్ దేర్ వెట్ ఆర్ వాటర్. హ్యూమిడిటీ అంటే ఏంటి? వాతావరణంలోని నీటి ఆవిరి శాతం.
వాతావరణంలోని నీటి ఆవిరి శాతం. ద పర్సంటేజ్ ఆఫ్ వాటర్ వేపర్ ఇన్ ద అట్మాస్ఫియర్. సో కండెన్సేషన్ ఏంటి అంటే కండెన్సేషన్ అనగానే ద్రవీభవనం. చూడండి, కండెన్సేషన్ అంటే మంచు స్ఫటికాలుగా మారడం. మంచు అంటే నీటి బిందువులు, నీటి ఆవిరి నీటి బిందువులు లేదా మంచు స్ఫటికాలుగా మారడాన్ని మనము ఈ కండెన్సేషన్ అంటాం. చాలా చాలా ఇంపార్టెంట్ కండెన్సేషన్. నెక్స్ట్, ద విండ్స్ దట్ బ్లో కంటిన్యూస్లీ అండ్ రెగ్యులర్లీ అబౌట్ ద వరల్డ్ ప్రెషర్ బెల్ట్స్ నోన్ యాజ్. ఇది కూడా దాదాపుగా ప్రతి సెషన్ పేపర్లో క్వశ్చన్ వస్తుంది. దయచేసి వినండి. ప్రపంచ పీడన మేఖలలో క్రమబద్ధంగా నిరంతరాయంగా వీచే వాటిని ఏమంటారో చూద్దాం. మీకు నేను చాలాసార్లు చెప్పాను. సో ప్రపంచ పవనాలు ఇలా ఉన్నాయనుకోండి, ఇలా ఉన్నాయి. సో ఇది ఈక్వేటర్, దీన్ని భూమధ్య రేఖ అంటాం. సో భూమధ్య రేఖలో మళ్ళీ మనకి కొన్ని పవనాలు ఉంటాయి. ఏంటి అవి చూడండి. ఇది సబ్ ట్రాపికల్ హై ప్రెషర్ జోన్ రాస్తున్నాను. సబ్ ట్రాపికల్ హై ప్రెషర్ జోన్ కింద కూడా ఏముంటుంది, సేమ్ సబ్ ట్రాపికల్ హై ప్రెషర్ జోన్. మరి ఇదే ప్రెషర్ ఈక్వేటర్ లో ప్రెషర్. సో ఇక్కడ నుంచి ఇక్కడికి నిరంతరాయంగా ఇలా పవనాలు వీస్తూ ఉంటాయి. అంటే హై ప్రెషర్, అధిక పీడనం, ఇదే ఏరియా అధిక పీడనం ఉన్న ప్రాంతం. మరి ఇదేంటిది అల్పపీడనం ఉన్న ప్రాంతం. సో అధిక పీడనం ఉన్నటువంటి ప్రాంతం నుంచి అల్పపీడనం వైపు తరచుగా కొన్ని పవనాలు వీస్తూ ఉంటాయి. సో ఈ పవనాలనే మనం ప్లానటరీ ప్రపంచ పవనాలు అంటాం. అంటే నిరంతరాయంగా ఏదో ఒక ప్లేస్ నుంచి ఎక్కడో దానికి వీస్తూ ఉంటాయి. దీనిలో రకాలు అంటే ఈ ప్రాంతంలో ఇలా వీచే వాటిని మనం ఏమంటాం అంటే ఈ ప్రపంచ పవనాల్లో భాగం. సో వీటిని మనము ట్రేడ్ విండ్స్ అంటాం. వీటిని మనం ఏమంటాం, ట్రేడ్ విండ్స్. ట్రేడ్ అంటే వ్యాపారం కదా. సో దీన్ని మనము వ్యాపార పవనాలు అంటాం. వ్యాపార పవనాలు. ఒకసారి దీన్ని క్లియర్ కట్గా చూద్దాం. సో ప్రపంచ పవనాలు ప్లానటరీ విండ్స్ అనేటిది ఇవి మూడు ఉంటాయి. ఫస్ట్ వన్ ఇంతకుముందు చెప్పాను కదా, వ్యాపార పవనాలు. సో వ్యాపార పవనాలు ఎక్కడి నుంచి ఎక్కడికి వీస్తున్నాయి? వ్యాపార పవనాలు అధిక పీడన ప్రాంతం నుంచి భూమధ్య రేఖ ఉన్నటువంటి అల్పపీడనం వైపు పోతున్నాయి. దీన్ని వ్యాపార పవనాలు అంటారు. తర్వాత రెండోది పశ్చిమ పవనాలు. మూడోది ధ్రువ పవనాలు. ఓకే. సో పశ్చిమ పవనాలు ఈ ప్రాంతంలో ఇలా వీచే వాటిని పశ్చిమ పవనాలు అంటారు. సో ఈ ప్రాంతంలో వీచే వాటిని పశ్చిమ పవనాలు అంటారు. మరి ధ్రువ పవనాలు అంటే ఏంటి? ధ్రువ పవనాలు అంటే పోలార్ రీజన్లో వీచేటువంటి పవనాలని ధ్రువ పవనాలు అంటారు. సో ఇలా 3 రకాల పవనాలు ఉన్నాయి. ప్రపంచ పవనాలు 3 రకాలు. దాంట్లో ఒకటి వ్యాపార పవనాలు, 2 పశ్చిమ పవనాలు, 3వది ధ్రువ పవనాలు అని చెప్పవచ్చు. కొంచెం డీప్గా అయితే చూసుకోండి. నెక్స్ట్, దిస్ టైప్ ఆఫ్ ఫారెస్ట్ ఆర్ ఫౌండ్ ఇన్ ద రీజన్స్ వెరీ నియర్ టు ద ఈక్వేటర్. సో ఈక్వేటర్ భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్నటువంటి, అంటే సింపుల్గా ఏం చెప్పొచ్చు, భూమధ్య రేఖ దగ్గర ఎలా ఉంటుంది? భూమధ్య రేఖ దగ్గర ప్రతిరోజు వర్షం పడుతుంది. రోజు వర్షం పడుతుంది. సో రోజు వర్షం పడే కాడ ఎలా ఉంటుంది? పచ్చగా ఉంటుంది, గ్రీన్, ఎవర్ గ్రీన్. సో ఎవర్ గ్రీన్ ఫారెస్ట్. ఏం ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ మరి? టెంపరేటా? కాదు, ట్రాపికల్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్. అంటే ఇక్కడ ఎండ ఎక్కువగానే ఉంటుంది, వాన ఎక్కువగా ఉంటుంది, అందుకే దీన్ని ట్రాపికల్ అన్నాం. సో సింపుల్గా ట్రాపికల్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్. చూడండి, ట్రాపికల్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ ప్రతి టెట్ ఎగ్జామ్లో ఇక్కడ నుంచి క్వశ్చన్ వస్తుంది. సో ఒకసారి చూద్దాం. ట్రాపికల్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ ఇక్కడ 200 సెంటీమీటర్ల కంటే ఎక్కువ రెయిన్ పడుతుంది. ఓకేనా. సో ఇక్కడ గట్టి కలపనిచ్చే చెట్లు ఉంటాయి. ఇక్కడ పెరిగే చెట్టు మహాగని, రబ్బర్, రోజ్వుడ్, ఎబోనీ. గుర్తుపెట్టుకోండి, మహాగని, రబ్బర్, రోజ్వుడ్, ఎబోనీ అనే చెట్లు పెరుగుతాయి. ఓకేనా. భూమధ్య రేఖ ప్రాంతం మలేషియా, సింగపూర్, అమెజాన్ అడవుల్లో పెరుగుతుంది 200 సెంటీమీటర్ల కంటే ఎక్కువ. తర్వాత కానిఫెరస్ ఫారెస్ట్. ఎన్నిసార్లు చెప్పాను అసలు ఈ క్వశ్చన్ అయితే. కానిఫెరస్ ఫారెస్ట్ 50 డిగ్రీ నుంచి 70 డిగ్రీ మధ్య అక్షాంశాలు లాటిట్యూడ్స్ మధ్య పెరుగుతాయి. 50 డిగ్రీ నుంచి 70 డిగ్రీ. సో వీటిని ఏమంటారు? టైగాలు అంటారు. మరి ఇవి ఎక్కడ పెరుగుతాయి? మన దగ్గర అయితే హిమాలయాల్లో పెరుగుతాయి. ఇక్కడ సాఫ్ట్ వుడ్ అంటే మెత్తని కలప దొరుకుతుంది. ఎగ్జాంపుల్ చెప్పండి. ఓక్ చెట్టు. తర్వాత
ఒక చిర్, ఇక్కడ చిర్, పైన్, సెడార్, చిర్, పైన్, సైడార్ లేదా సెడార్, చిర్, పైన్, సెడార్ అనేటటువంటి చెట్లు పెరుగుతాయి. మరి ఇవి మెత్తడి కలప కాబట్టి అగ్గిపుల్లల తయారీ, అంతేకాకుండా ప్యాకింగ్ పెట్టెల తయారీ, అగ్గిపుల్లలు ప్యాకింగ్ పెట్టెల తయారీకి దీన్ని ఉపయోగిస్తారు. మరి సార్కి టెంపరేట్ ఎవర్గ్రీన్ ఫారెస్ట్ అంటే ఏంటి సార్? టెంపరేట్ ఎవర్గ్రీన్ ఫారెస్ట్ ఎక్కడంటే ఖండాలలో తూర్పు ప్రాంతాల్లో పెరుగుతాయి. ఖండాలలో తూర్పు ప్రాంతాలు, ఈస్టర్న్ సైడ్ ఆఫ్ ద కాంటినెంట్స్ ప్రాంతాల్లో, ఖండాల్లో తూర్పు ప్రాంతం వైపు పెరుగుతాయి. ఇక్కడ దీని విశేషం ఏంటంటే ఇది టెంపరేట్ అంటే కొంచెం మీడియం కాబట్టి ఇక్కడ గట్టి కలప మరి మెత్తని కలప. సో గట్టి సాఫ్ట్ వుడ్, హార్డ్ వుడ్ రెండు దొరుకుతాయి. ఇక్కడ ఫేమస్ ట్రీ ఏంటంటే ఓక్, పైన్, యుకలిప్టస్ అంటే నీలగిరి, ఓక్, పైన్, నీలగిరి చెట్లు పెరుగుతాయి. తర్వాత ట్రాపికల్ డెసిడియస్ అంటే ఆకురాల్చు అడవులు, ఉష్ణమండల ఆకురాల్చు అడవులు. ఇవి ఎక్కువగా ఎక్కడున్నాయి? ఇండియా. మరి నార్దర్న్ హెమిస్ఫియర్లో ఇండియా, మరి సదర్న్ హెమిస్ఫియర్లో ఆస్ట్రేలియా. మరి ఇక్కడ సాల్ చెట్టు, టేక్ చెట్టు, ఓకే, అండ్ వేప చెట్టు, తర్వాత వేప చెట్టుతో పాటు శీషం చెట్టు పెరుగుతాయి. వేప, శీషం, టేకు, సాల్ పెరుగుతాయి. ఓకే, సో ఇది ఫారెస్ట్ గురించి అయితే చాలా జాగ్రత్త చూసుకోండి, ప్రతిసారి క్వశ్చన్ వస్తుంది, సో జాగ్రత్త. అకార్డింగ్ టు క్యోటో ప్రోటోకాల్, ఇట్స్ ఎయిమ్ టు బ్రింగింగ్ డౌన్ ద రిలీజ్ ఆఫ్ ద గ్రీన్ హౌస్ గ్యాసెస్ టు లెస్ దెన్ 5%. సో క్యోటో ప్రోటోకాల్ ఎప్పుడు జరిగిందంటే 1997లో జరిగింది. 1997లో క్యోటో రివర్స్ చేయండి, టోక్యో అవుతుంది. సో టోక్యో పాత పేరు క్యోటో. ఈ క్యోటోలో ఒక మీటింగ్ జరిగింది. దాంట్లో ఏమనుకున్నారంటే 5.2% కంటే తక్కువ గ్రీన్ హౌస్ గ్యాసెస్ని రెడ్యూస్ చేయాలి. ఏ పీరియడ్ వరకు? 2008 to 2012 పీరియడ్ మధ్య దీన్ని చాలా తక్కువగా చేయాలి అని అనుకున్నారు. సో చాలా ఇంపార్టెంట్ ఇది. 2008 to 2012 మోస్ట్ ఇంపార్టెంట్ క్యోటో ప్రోటోకాల్. దీని గురించి రెగ్యులర్గా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. ఓకే, 1987 మాంట్రియల్ మీటింగ్, 1992 బ్రెజిల్ రియో సమ్మిట్ అంటారు. ఓకే, తర్వాత ఈ మధ్యలో 1997 క్యోటో ప్రోటోకాల్, 2015 COP15. ఓకే, రైట్, ఇది 16 అనుకుంటా కాప్ సమ్మిట్. నెక్స్ట్, ద మెయిన్ ఫుడ్ క్రాప్ ఇన్ నార్త్ అండ్ నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా. సింపుల్, ఇది కూడా ఏమన్నాడు? నార్త్ అన్నాడు, తర్వాత నార్త్ వెస్ట్. సో ఇది నార్త్ వెస్ట్, మొత్తం ఇదంతా నార్త్ వెస్ట్. సో ఇక్కడ పండే పంట ఏంటి? గోధుమ ఎక్కువ పండుతుంది, సింపుల్. సో మనకి గోధుమ. ఓకే, వీట్ ఎక్కువ ఎక్కడ పండుతుంది? యూపీ, పంజాబ్, హర్యానా. మరి జోవర్ ఎక్కడ పండుతుంది? మహారాష్ట్ర. ఓకే, మరి మేజ్ ఎక్కడ పండుతుంది? యాజ్ పర్ ద టెక్స్ట్ బుక్ కర్ణాటక, కంకి. ప్యాడీ ఎక్కడ పడుతుంది? వెస్ట్ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. ప్రజెంట్ 2025 క్యాల్కులేషన్ ప్రకారం తెలంగాణ ఇప్పుడు టాప్ అండి ప్యాడీ ప్రొడక్షన్లో. ఓకే, సో నార్త్ ఇండియా, వెస్ట్ ఇండియాలో పండే పంట గోధుమ. నెక్స్ట్, హరిత విప్లవం యొక్క 3వ దశలో అనగా 1990s నుండి నేటి వరకు భారతీయ రైతులు ఇన్ ద థర్డ్ ఫేజ్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ 1990s టు ద ప్రజెంట్ ద ఇండియన్ ఫార్మర్స్. అసలు గ్రీన్ రెవల్యూషన్ ఎప్పుడు ప్రవేశపెట్టారు? 1960s to 1965 మధ్య ఇది గ్రీన్ రెవల్యూషన్ స్టార్ట్ అయింది. అంటే 1964లో మనకి యాక్యురేట్గా గ్రీన్ రెవల్యూషన్ స్టార్ట్ అయింది. అసలు మరి దీంట్లో ఇండియన్ ఫార్మర్స్ ఏం చేశారు? ఈ థర్డ్ ఫేజ్లో ఫార్మర్స్ ఏం చేశారంటే దే సోల్డ్ ఫుడ్ గ్రెయిన్స్ టు FCI. వీరు FCIకి అంటే ఇనిషియల్ స్టేజ్లో వాళ్ళు మీడియేటర్స్కి, మిల్లర్స్కి అమ్ముకున్నారు. కానీ థర్డ్ ఫేజ్కి వచ్చేసరికి వారి ఉత్పత్తులను దేశంలోని మార్కెట్లకు మరియు ప్రభుత్వానికి విక్రయించారు. స్టార్టింగ్లో గవర్నమెంట్కి అమ్మేవాళ్ళు కాదు, మీడియేటర్స్కో, ఎవరో ఒకరు బ్రోకర్కో, లేదా ఏమైనా అర్తి వ్యాపారులకో, మిడిల్ మెన్కో అమ్మేవారు. బట్ థర్డ్ ఫేజ్ తర్వాత వీరు FCIకి అమ్మడం ప్రారంభించారు. నెక్స్ట్, ఇన్ ఇండియా మోస్ట్ ఆఫ్ ద జూట్ మిల్స్ ఆర్ లొకేటెడ్ ఇన్ వెస్ట్ బెంగాల్, మెయిన్లీ అలాంగ్ ద బ్యాంక్ రివర్, హుగ్లీ రివర్. సార్, ఈ హుగ్లీ రివర్ అంటే ఏంటి సార్? హుగ్లీ రివర్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్
ఇది మీకు బంగ్లాదేశ్ అనుకుందాం, ఇది బంగ్లాదేశ్ అనుకుందాం. సో ఇది గంగా రివర్. గంగా రివర్ వెళ్తూ ఉంటే వన్ రివర్ డివైడెడ్ ఫ్రమ్ ద గంగా రివర్. ఇక్కడ నుంచి ఒక రివర్ డివైడ్ అవుతూ ఉంటుంది. సో ఇది గంగా రివర్, ఇది గంగా రివర్. సో గంగా రివర్ నుంచి సపరేట్ అయిన రివరే హుగ్లీ రివర్. గంగా రివర్ నుంచి సపరేట్ అయిన రివరే హుగ్లీ రివర్. ఇది కలకత్తా. ఇదే రివర్, ఇది ఏంటిది కలకత్తా. కలకత్తా ఏ నది ఒడ్డున ఉంది? హుగ్లీ నది ఒడ్డున ఉన్నది. ఓకేనా? సో మరి ఇది హుగ్లీ, రైట్. సో ఒకసారి ఈ జూట్ గురించి చూద్దాం. జూట్ చాలా చాలా ఇంపార్టెంట్. జూట్ కూడా ఎందుకంటే మన ఇండియా ఉత్పత్తిలో ఫస్ట్ ప్లేస్లో ఉంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఉత్పత్తిలో ఫస్ట్ ఉత్పత్తి రాస్తున్నా నేను. ఉత్పత్తి ప్రొడక్షన్ ఉత్పత్తి అంటే ప్రొడక్షన్లో ఇండియా ఫస్ట్. మరి ఎక్స్పోర్ట్స్ అంటే ఏంటి? ఎగుమతులు ఎవరు ఫస్ట్? ఎగుమతులు ఎవరంటే బంగ్లాదేశ్ ఫస్ట్. సో ఈ హుగ్లీ నది చుట్టుపక్కల ప్రాంతంలో అంటే 98 కిలోమీటర్స్ లాంగ్, అంటే ఇదంతా 98 కిలోమీటర్స్ లాంగ్, 98 కిలోమీటర్స్ పొడవు, తర్వాత 3 కిలోమీటర్ల వెడల్పు. 3 కిలోమీటర్ల వెడల్పుతో మన ఇండియాలో హుగ్లీ నది తీరం 3 కిలోమీటర్స్ విడ్త్ అండ్ లెంగ్త్ 98 కిలోమీటర్స్. చాలా వరకు ఎక్కువగా ఈ యొక్క జూట్ క్రాప్ జరుగుతుంది. అయితే ఈ హుగ్లీ నది తీరంలో అంటే కలకత్తా దగ్గర దాదాపుగా 70 వరకు జనపనార మిల్లు ఉన్నాయి. 70 జూట్ మిల్స్, జనపనార మిల్లులు ఉన్నాయి. 70 మిల్స్ వర్ దేర్. అండ్ దేర్ ఈజ్ ఈ యొక్క జనపనారకి మంచి మార్కెట్ ఇవ్వడానికి నేషనల్ జూట్ పాలసీని 2005లో తీసుకొచ్చింది. సెంట్రల్ గవర్నమెంట్ ఇనిషియేటెడ్ వన్ పాలసీ టు ప్రొటెక్ట్ farmers of jute. So they enacted one bill, one law, that is one policy, national jute policy. Okay, national jute policy అని 2005లో తీసుకురావడం జరిగింది. ఎందుకంటే jutes are facing lot of stiff competition from the artificial products. సో కాబట్టి వాళ్ళని రక్షించడానికి ఈ నేషనల్ జూట్ పాలసీని తీసుకురావడం జరిగింది. హుగ్లీ అనేది గంగా నది యొక్క ట్రిబ్యూటరీ అని గుర్తుపెట్టుకోండి. ట్రిబ్యూటరీ అంటే దాని నుంచి సపరేట్ అయింది, దాని ఒక పాయ అంటారు దాన్ని మనం. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ టర్మ్ ఈజ్ యూజ్డ్ టు డిస్క్రైబ్ ద ట్రేడ్ బిట్వీన్ 2 or more కంట్రీస్. సో ఒక్కొక్క దేశం లేదా అనేక దేశాలు కలిసి దాన్ని వ్యాపారం చేస్తే దాన్ని ఏమంటారు? సింపుల్, దాన్ని అంతర్జాతీయ వ్యాపారం. సింపుల్, అంతర్జాతీయ వ్యాపారం, పరస్పర వ్యాపారం. 2 దేశాలు కలిస్తే పరస్పర వ్యాపారం. ఇంటర్లో ఒక దేశం లోపల జరిగితే అంటే అంతర్గత వ్యాపారం. స్థానికంగా లోకల్లో జరిగితే దాన్ని స్థానిక వ్యాపారం అంటారు. అంటే ఎలిమినేషన్ మెథడ్లో దాన్ని చేసినా కూడా ఆన్సర్ వచ్చేస్తుంది. అది ఇంటర్నేషనల్ ట్రేడ్. భారతదేశంలో ఈ ఖనిజ నిల్వల మరియు ఉత్పత్తిలో తీవ్ర కొరత ఉంది. ఇండియా ఈజ్ క్రిటికల్లీ డెఫిషియెంట్ ఇన్ ద రిజర్వ్ అండ్ ప్రొడక్షన్ ఆఫ్ దిస్ మెటీరియల్. ఇండియాలో చాలా తక్కువగా ఉన్నది ఏంటంటే కాపర్. చాలా తక్కువ ఉంది కాపర్, రాగి. మరి కాపర్ మైన్స్ ఎక్కడున్నాయి సార్? బుక్లో లేని చెప్తున్నాను, ఎన్సీఆర్టీ మేబీ డిఎస్సికి ఉపయోగపడుతుంది, చూసుకోండి. ఇండియాలో కాపర్ మైన్స్ ఎక్కడున్నాయంటే ఖేత్రి, రాజస్థాన్. తక్కువ ఖేత్రి మైన్స్ ఎక్కడున్నాయి? రాజస్థాన్. ఎప్పుడో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నుంచి ఇక్కడనే స్టార్టింగ్ ఖేత్రి. తర్వాత మనకి సింగ్భం ఎక్కడంటే జార్ఖండ్. జార్ఖండ్. తర్వాత మలాంజ్ఖండ్ ఎక్కడ? మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్లో ఈ కాపర్ నిల్వలు ఉన్నాయి. సరే ఈ బాక్సైడ్ ఎక్కడ ఉంది సార్? బాక్సైడ్ ఒడిస్సా, చాలా ఫేమస్ బాక్సైడ్ నిల్వలు ఎక్కువగా ఒడిస్సాలో ఉన్నాయి. మరి ఐరన్ ఓర్ ఎక్కడ ఉన్నాయి? ఇండియాలో మనకి ఫేమస్ ఐరన్ ఓర్ కర్ణాటకలో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ బళ్ళారి, తూముకూరు, చిక్మగళూర్, తర్వాత రత్నగిరి, కుద్రేముఖ్. ఓకే, సో ఐరన్ ఓర్ మా సెకండ్ గ్రేడ్ ఐరన్ ఓర్ ఉంది మన దగ్గర. ఓకే, తూముకూరు, చిక్మగళూరు, ఎస్పెషల్లీ కర్ణాటక. ఇవన్నీ ఎక్కువగా కర్ణాటక. ఎక్కడ ఉందంటే ఇండియాలో చాలా ఫేమస్గా కర్ణాటక. కేజీఎఫ్ మీరు చూసే ఉంటారు. ఓకే, తర్వాత మ్యాంగనీస్. మరి మ్యాంగనీస్ ఎక్కడుంది? మ్యాంగనీస్ కూడా మనకి కర్ణాటక, ఒడిస్సాలో ఉంది. కాపర్ అయితే చెప్పుకున్నాం. నెక్స్ట్, దిస్ ఆర్గనైజేషన్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1960 ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద రోడ్స్ స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ ఇన్ ద నార్థర్న్ అండ్ నార్త్ ఈస్టర్న్ బోర్డర్ ఆఫ్
ఏరియా, ఇది ఎన్సీఆర్టీ నుంచి వచ్చిందండి. మనకి రోడ్లు, మనకి బార్డర్లో విలేజ్ ఉంటాయి కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాకి ఈ బార్డర్లో ఉంటాయి కదా. సో ఈ బార్డర్లో రోడ్ నిర్మించేది ఎవరంటే బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ బ్రో. బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ బ్రో. పెద్ద పెద్ద రోడ్, ఇప్పుడు ప్రపంచంలోనే ఎత్తైన రోడ్డు హిమాచల్ ప్రదేశ్లో ఉంది. సో ఇక్కడ నిర్మించింది వాళ్ళే, బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్. సో ఈ నేషనల్ హైవేస్ నిర్మించేది ఎవరు? నాయ్, అంటే నేషనల్ హైవే అథారిటీ ఇండియా, నాయ్ అంటారు. నేషనల్ హైవే అథారిటీ ఇండియా. నేషనల్ హైవేస్ ఉన్నాయి కదా, ఇండియాలో లాంగెస్ట్ నేషనల్ హైవే ఏంటి? ఇంతకుముందు దాని 7 అనేది, ఇప్పుడు దాన్ని NH44 అంటున్నాం. NH44, అప్పట్లో దాని పేరు 7, ఇప్పుడు NH44. ఓకే, కాశ్మీర్ టు కన్యాకుమారి అంటాం మనం. తర్వాత ఇన్ మణిపూర్ మీరా పైబీ, ఇది మీఠాయి లాంగ్వేజ్లో, లోకల్ మీఠాయి లాంగ్వేజ్లో మీరా పైబీ వాజ్ ఆర్గనైజ్డ్ ఏ మూమెంట్ టు ప్రివెంట్. అంటే ఈ మీరా పైబీ మూమెంట్ అనేది ఆల్కహాల్కి వ్యతిరేకంగా స్టార్ట్ అయిన మూమెంట్. స్టార్టింగ్లో ఫస్ట్ ఇది ఆల్కహాల్కి వ్యతిరేకంగా స్టార్ట్ అయిన మూమెంట్. తర్వాత ఆల్కహాల్కి వ్యతిరేకంగా స్టార్ట్ అయిన మూమెంట్ కాస్త ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ AFSPA 1958కి వ్యతిరేకంగా, అంటే సెంట్రల్ గవర్నమెంట్ అక్కడ ఉన్నటువంటి కొంతమంది తీవ్రవాదులు దేశాన్ని విభజన చేయాలనేటువంటి కొంతమంది అల్లలు సృష్టించాలని అనుకునే వారికి వ్యతిరేకంగా ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ అని తీసుకొచ్చారు. సో దానికి వ్యతిరేకంగా వీళ్ళు తయారయ్యారు. సో ఇక్కడ ఉంది ఆల్కహాల్ వ్యతిరేకంగా, అంటే స్టార్టింగ్లో మద్యం సేవించి బజార్లో గొడవ చేసే వాళ్ళ కోసం ఈ మిఠాయి లాంగ్వేజ్ అనేది స్టార్ట్ అయింది. దాని తర్వాత ఇది వేరే ఉద్యమంగా మారింది అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్, యుఎన్ఓలో శాశ్వత సభ్యత్వం ఉన్న సభ్యులు. సింపుల్, యుఎన్ఓలో మొత్తం 15 దేశాలు ఉంటాయి టోటల్. సో టోటల్ దాంట్లో 5 కంట్రీస్ ఆర్ పర్మనెంట్ నేషన్, 5 కంట్రీస్ ఆర్ పర్మనెంట్, 10 కంట్రీస్ ఆర్ నాన్ పర్మనెంట్ అంటాం. సో 5లో ABCFR అయిపోయింది. ABCFR. ఏ అంటే అమెరికా, ఏ అంటే ఏంటిది USA, B అంటే బ్రిటన్, C అంటే చైనా, F అంటే ఫ్రాన్స్, R అంటే రష్యా. అయిపోయింది. సో ఇవి 4 ABCFR. చూడండి, US, UK, రష్యా, చైనా, ఫ్రాన్స్. ఓకే, సో ABCFR, అమెరికా, బ్రిటన్, చైనా, ఫ్రాన్స్, రష్యా, ఇవి పర్మనెంట్ నేషన్స్. ఓకే, సో నెక్స్ట్ సెషన్లో మిగతా క్వశ్చన్స్ నేర్చుకుందాం. సో అందరూ సెలవు. ఒకసారి ఎగ్జామ్స్కి ముందు ఎగ్జామ్కి ముందు ఒకసారి అన్ని పేపర్స్ ఒకసారి చూసుకోండి. సో మీకు ఇవి ఎక్కువ కాలం గుర్తుంటాయి. మీరు చదివిన దానికంటే వేరే వాళ్ళు చెప్తున్నది వింటే చాలా ఎక్కువ గుర్తుంటుంది. కాబట్టి ఒకసారి వీటి మీద ఫోకస్ చేయండి, లైట్గా అస్సలు తీసుకోకండి. ఓకే, సో థ్యాంక్ యూ.